విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రాజెక్టులు మాత్రం చకచక పట్టాలెక్కిస్తున్నాడు. చివరగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ వచ్చాడు. అది కమర్షియల్గా ఓకే అనిపించింది. అంతకు ముందు గామి అంటూ ఓ ప్రయోగాన్ని చేశాడు. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద విశ్వక్ సినిమాలు గట్టెక్కుతున్నాయి. చిన్న టార్గెట్తో దిగుతూ నిర్మాతలు సేఫ్ అయ్యేలానే విశ్వక్ సినిమాలు ఉంటున్నాయి. ఇక ఇప్పుడు లైలా అంటూ మరో కొత్త మూవీని స్టార్ట్ చేశాడు. అయితే తాజాగా విశ్వక్ మరో ప్రాజెక్టు మీద రూమర్లు స్టార్ట్ అయ్యాయి. జాతిరత్నాలు డైరెక్టర్తో విశ్వక్ సేన్ సినిమా చేయబోతున్నాడని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ని 14 రీల్స్ నిర్మిస్తుందట. అసలే జాతిరత్నాలతో తన పేరు బాగా మార్మోగిపోయింది. అయితే అనుదీప్ తన రెండవ చిత్రాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. శివకార్తికేయన్తో తీసిన ప్రిన్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. 2 భాషల్లోనూ సినిమా తేడా కొట్టేసింది. అలా అనుదీప్ కెరీర్కు స్పీడ్ బ్రేకర్ పడ్డట్టయింది. అప్పట్నుంచి 3వ ప్రాజెక్ట్ని సెట్ చేసుకునేందుకు చాలానే కష్టపడుతున్నాడు. మధ్యలో రవితేజతో అనుదీప్ సినిమా ఉంటుందని అన్నారు. చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టిన అనుదీప్ విశ్వక్తో సినిమాను ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు మీద కూడా ఇంతవరకు అధికారిక సమాచారం అయితే రాలేదు. చివరి నిమిషం వరకు ఏ ప్రాజెక్టు ఎవరి వద్దకు చేరుతుంది అనేది చెప్పలేం. అనుదీప్ అయితే ఇప్పుడు క్యామియో గోల్స్తో బిజీగా ఉంటున్నాడు. మ్యాడ్ మూవీలో కనిపించాడు. ఇప్పుడు కల్కిలోనూ ఓ షాట్లో మెరిశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్స్లో అనుదీప్ సందడి చేస్తున్నాడు. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో అనుదీప్ మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయన్న సంగతి తెలిసిందే.